వెల్కమ్ టు మహాత్మా టీవీ. హిందూపురం శాసనసభ్యులు సినీ నటులు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో బాలయ్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాలయ్యకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా బాలయ్య అల్లుడు మంత్రి నారా లోకేష్, సినీ నటులు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రాష్ట్ర మంత్రులు పలువురు హైదరాబాద్లోని బాలయ్య నివాసానికి వెళ్లి అభినందనలు తెలపడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. 14వ ఏటనే సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్ల తన నట జీవితంలో 109 చిత్రాల్లో నటించి ప్రజలను మెప్పించారు బాలయ్య. సాంఘిక, రాజకీయ, జానపద చిత్రాల్లో నటించి ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. నందమూరి నట వారసుడు బాలకృష్ణ. అంతేకాకుండా హిందూపురం నియోజకవర్గం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి 3 పర్యాయాలు హ్యాట్రిక్ విజయం సాధించిన బాలయ్య రాజకీయ రంగంలోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాతగా నిలిచారు బాలయ్య. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో పాటు హిందూపురంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల హిందూపురం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తనకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా బాలయ్య ఓ లేఖను విడుదల చేశారు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు బాలయ్య ఆ లేఖలో పేర్కొన్నారు. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి హిందూపూర్ ప్రజల తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ తన అసమాన నటనా చౌతర్యంతో, అద్భుతమైనటువంటి నటనా చౌతర్యంతో ప్రజలకు నచ్చే, ప్రేక్షకులకు నచ్చే అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో, ప్రజల మనసులో నిలిచిపోయిన వ్యక్తి మన ప్రియతమ నాయకులు, అందాల కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన ఎన్నో జానపద, పౌరాణిక, సాంఘిక, సామాజిక చిత్రాలు నటించడంతో పాటు ప్రజలకు అనుకూలమైన అనేక సందేశాత్మక చిత్రాలు నిర్మించి ప్రజల్లో ఒక చైతన్యం నింపి ప్రజల్లో ఒక ఆలోచన విధానం రేకెత్తించి